ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతి ఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో మీ అందరితో సహవాసం చేస్తూ మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఆరాధన చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. సహవాసంలో చేర్చుకొని మరి ఈ సమయంలో వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలైనటువంటి ప్రియులకు మీ అందరికి కూడా నేను నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన వాక్య ధ్యానం కొరకై కొన్ని లేఖన భాగాలు చదువుకుందాం. ఆదికాండము 42వ అధ్యాయానికి త్రిప్పండి. ఒక వచనాన్ని నేను చదువుతాను, తర్వాత ఇతర లేఖన భాగాలలోనికి మనం వెళ్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. యెషయా గ్రంథములో కూడా ఒక వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనాన్ని గమనించండి. ప్రభువు, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచు ఉన్నది. తర్వాత అపోస్తుల కార్యములో కూడా ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. క్షమించండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం గమనించండి. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడున్న స్థానిక సంఘంతో పాటు మీ కుమారుడైన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని మేము ఆరాధించి పూజించడానికి ఇచ్చిన ధన్యత కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడున్న స్థానిక సంఘమును బట్టి, మీ నామం పేరిట ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు వందనాలు తండ్రి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిచర్యను మీ నామ మహిమ కొరకే మీరు వర్ధిల్లు చేయుచున్నారు. మీకు వందనాలు ప్రభా. భారము కలిగి ప్రయాసపడుచున్న మీ దాసులను బలపరచండి. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని మీరు ఆశీర్వదించి వర్ధిల్లు చేయండి. మీ బిడ్డలతో సహవాసంలో ఉండడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభు మేము చదువుకునే లేఖన భాగాలను మీరు మా కొరకు దీవించండి. అవసరమైన సంగతులు ఇందులో నుండి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. చేరి వచ్చిన మాకు ఈ మాటల ద్వారా క్షేమము మేలు కలుగులాగున సహాయం చేయండి. ముందున్న సమయంలో కూడా తోడుగా ఉండి నడిపించమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళారా, మనం చదువుకున్నటువంటి ఈ 3 భాగాలను మనం గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ ఎదుటకు తీసుకురావాలని ప్రభువు నాకు ఆలోచన కలుగు చేశాడు. మొదటిగా మనం చదువుకున్న 42వ అధ్యాయం యాకోబు జీవితాన్ని గురించి మనకు తెలియచేస్తోంది. యాకోబు దాదాపుగా వృద్ధాప్యంలో ఉన్నాడు. జీవితంలో అనేక పరిస్థితుల్లో గుండా సాగి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. తండ్రి ఇల్లు విడిచినప్పటి నుండి పద్నరాము వెళ్ళి పద్నరాములో తాను జీవించినటువంటి ఆ జీవిత కాలం, అక్కడి నుండి తిరిగి కనానుకు వచ్చినటువంటి ఆ పరిస్థితులు,
కుమారులు వారి జీవిత స్థితిగతులు, తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి వాడుగా యాకోబు ఉన్నట్లు మనం ఎరుగుదాం. అలాగే ఎన్నో విధములైనటువంటి దైవ ఆశీర్వాదములు కూడా ఆయన పొందినవాడుగా ఉన్నాడు. ఈ భాగంలో మనం గమనించినట్లయితే కరువు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ ఉన్నది మనం ఎరుగుదాం. ఐగుప్తులో ఆహారం ఉన్నదని చెప్పి తన కుమారులను ఐగుప్తుకు పంపాడు. ఆహారము నిమిత్తమై 2 సార్లు ఆహారాన్ని వారు తీసుకువచ్చిన వారుగా ఉన్నారు. 2వసారి వారు తిరిగి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి యజమానికి ఉన్నటువంటి యోసేపు తమ్ముడైన బెన్యామీనును కూడా తీసుకుని రమ్మని వారికి షరతు విధించినటువంటి ఆ సందర్భం, వారు వచ్చి తండ్రి అయినటువంటి యాకోబుతో ఆ సంగతులన్నింటినీ కూడా వివరించినటువంటి ఆ సందర్భంలో యాకోబు పలికిన మాటలుగా ఈ మాటలు ఉన్నాయి. ఆయన చెప్తున్న మాటలు చూడండి. మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు. యోసేపు విషయం మనం ఎరుగుదాం. ఆయన ఐగుప్తులో ఇప్పటికే ఉన్న సంగతి యాకోబుకు అంత మట్టుకు తెలియదు. యోసేపు అన్నలు చెప్పిన మాటలను బట్టి యోసేపు చనిపోయాడని ఆయన నమ్మినవాడిగా ఉన్నాడు. కనుకనే యోసేపు లేడు అంటున్నాడు. షిమియోను చెరలో వేయబడిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా యోసేపు ఆయనను అక్కడ నిలువరించినందుచేత లేక బంధించినందుచేత. కనుక యాకోబు అంటున్నాడు, యోసేపు లేడు, షిమియోను కూడా లేడు. ఇప్పుడు మీరు బెన్యామీనును తీసుకుని పోతానంటున్నారు. 3 కుమారులను పోగొట్టుకుని వానుడిగా నేను మిగిలిపోతాననే ఆ భావనలో ఆయన ఉంటూ ఆయన పలికిన మాటలు చివరిలో మన కొరకున్నాయి. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవి అంటున్నాడు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అగెయిన్స్ట్ మీ. ఎన్నో తన జీవితంలో అనుకూలమైనవిగా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఆయన పొందినవాడుగా ఉన్నాడు. లాబాను ఇంట ఆయన ఉన్నప్పుడు, అక్కడ ఆయన పనిచేయుచున్నవాడుగా ఉన్నప్పుడు తనకు మేలుకరంగా ఉండే దాని కొరకే లేక ప్రయోజనకరమైనదిగా ఉండే దాని కొరకాయ పరిస్థితులను తాను స్వాధీనం చేసుకున్నవాడుగా యాకోబులుట మనం ఎరుగుదాం. ఇక్కడైతే ఈ భాగములు అంటున్నాడు, యోసేపు లేని స్థితి, షిమియోను దూరమైనటువంటి స్థితి, బెన్యామీను కూడా ఒకవేళ తన ఎదురు నుండి వెళ్ళిపోయినట్లయితే, మూడింటినే ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆయన అనుభవాలు ఇంకా ఎన్నో దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆయనకు ప్రతికూలముగా ఉన్న అనుభవాలు ఉన్నాయి, ఆయనకు అనుకూలముగా సాగిన అనుభవాలు కూడా ఉన్నాయి. ఆయన లాభము పొందిన అనుభవాలు ఉన్నాయి, ఆయనకు ఇబ్బంది లేక దుఃఖము కలిగిన అనుభవాలు కూడా ఉంటున్నాయి. వాటిని గురించి ఇక్కడ ఆయన మాట్లాడడం లేదు. 3 కుమారులు, ఆ కుమారుడు తనకు దూరమయ్యేవారుగా ఉంటుండగా తనకు ఎదురయ్యే స్థితిని గురించి యాకోబు ఇక్కడ మాట్లాడుట మనం గమనిస్తుంటున్నాం. ఆయన అంటున్నాడు, ఇవన్నీ నాకు ప్రతికూలమైనవిగా ఉన్నాయంటున్నాడు. నేను ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ స్థితి, ఇప్పటికే యోసేపు నాకు దూరం అయ్యాడు, షిమియోను కూడా ఇప్పుడు మనతో లేడు, బెన్యామీను కూడా దూరం అయ్యే స్థితి మన ఎదుట ఉంటుండగా నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు నాకు వ్యతిరేకమైనవిగా ఉన్నాయి అంటున్నాడు. జీవిత పరిస్థితులు అనేక సార్లు మనం ఊహించినట్లు మనకు జరగవు. ఎన్నో ఆశిస్తాం, ఎన్నో చేయాలని, ఎన్నో పొందాలని మనం కోరుకుంటాం. మనం ఊహించని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. మనం ఆశించినట్లుగా సమస్తము జరిగేదిగా మన జీవితం, మానవ జీవితం లేదు. రేపేమి సంభవిస్తుందో తెలియని వారంగా మనం ఉంటున్నాం. యాకోబు అంటున్నాడు, తన ఎదుటున్నటువంటి ఈ జీవిత స్థితి ప్రతికూలమైనదిగా ఉన్నదట. తనకు విరోధమైనదిగా, వ్యతిరేకమైనటువంటిదిగా, తనకు నెమ్మది కలుగు చేసేదిగా లేకుండా ఉన్నటువంటిదిగా ఉన్నట్లు ఆయన జీవిత స్థితిని ఈ భాగంలో వివరించుట మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ద ప్లాన్స్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ హిడెన్ అని ఒక భక్తుడు అన్నాడు. మన జీవిత ప్రణాళికలు ఎన్నో ఆలోచనలు చేస్తాం, ఎన్నో ఊహిస్తాం, ఎన్నో జరగాలని మనం కోరుకుంటాం. కానీ మన జీవిత ఆ ప్రణాళిక
దేవుడు మన కొరకై నియమించినటువంటి ఆ ప్రణాళిక ఎరుగని వారంగానే మనం ఉంటున్నాం. మరుసటి క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపటి దినాన ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనకు ఎదురయ్యే ఆ పరిస్థితి అనుకూలమైనదిగా ఉంటుందా, మనకు మేలుకరమైనదిగా ఉంటుందా, లేక మనకు వ్యతిరేకమైనటువంటిదిగా ఉంటుందిగా, మనకు విచారాన్ని కలుగు చేసేదిగా ఉంటుందా అనేది ఏమాత్రము ఎరుగని వారంగా మానవులంగా మనం ఉంటున్నాం. అయితే దేవుని యొక్క ఆ ప్రణాళిక, ఆయన తన ఉద్దేశములు మన జీవితాలలో నెరవేర్చేవాడుగా ఉంటుండగా ఒక్కొక్క మెట్టును ఆయన మనకు బయలుపరిచిన వాడై అలాగే మన జీవితంలో సాగి వెళ్ళడానికి ప్రభువు సహాయం చేసేవాడుగా ఉన్నాడనేది దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. యాకోబు అంటున్నాడు, యోసేపు లేడు అంటున్నాడు. కానీ యోసేపు పలికే మాటలు మనం ఎరుగుదు కదండి. చూడండి, 45వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 45వ అధ్యాయం 8వ వచనం. తన అన్నులతో యోసేపు పలుకుచున్న మాటలుగా ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను అంటున్నాడు. 7వ వచనంలో ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను అంటున్నాడు. యోసేపు జీవితాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే అన్నుల ద్వారా అమ్మివేయబడిన వాడై ఐగుప్తుకు తీసుకొని పోబడినప్పుడు ఐగుప్తులో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఒక్కొక్క పరిస్థితి ఆయన ఊహించిన దానికి భిన్నమైనవిగా సాగుచున్నప్పుడు, పరీక్షించబడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో, చెరసాలలో వేయబడినటువంటి ఆ పరిస్థితులలో ఏది కూడా అనుకూలమైనటువంటిదిగా ఆయనకు లేనట్లుగా మనం చూడగలం. అయినా సరే జీవితంలో ప్రభు యొక్క ఆ నడిపింపును చూచిన వాడై ఒకసారి వెనుదిరిగి చూచినవాడుగా తనకు సంభవించిన దాన్ని గురించి యోసేపు పలుకుచున్న మాటలు ఈ భాగంలో మన కొరకు రాయబడ్డాయి. ప్రియులారా, మీరు నన్ను విషయమై చింతించవద్దు అంటున్నాడు ఈ భాగంలో. దేవుడే మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించిన సంగతిని ఆయన గుర్తించిన వాడాయి. వారితో ఆయన మాట్లాడుట మనం గమనిస్తుంటున్నాం. కానీ యోసేపు ఈ సంగతి ఎరుగడు. యోసేపు తాను తెలుసుకున్నంత మటుకు, యాకోబు తెలుసుకున్నంత మటుకు తన కుమారుడైన యోసేపు దుష్ట మృగముల చేత చంపబడిన వాడు అని మాత్రమే ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. కనుక యోసేపు లేడు అనే ఆ భావన తన హృదయంలో అన్ని సంవత్సరాలుగా కలిగిన వాడుగా ఉంటున్నాడు. షిమియోను ఐగుప్తులో విడిచిపెట్టబడినటువంటి స్థితి ఆయన ఎదుట ఉన్నది. షిమియోనుకు ఏమి జరుగుతుందో అనే ఆ భావన, ఆ చింత, ఆ ఆతృత ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు వారు వచ్చి ఆ యజమాని బెన్యామీనును తీసుకొని రమ్మని, బెన్యామీనుని మీరు తీసుకువచ్చినప్పుడు మాత్రమే షిమియోను నేను మీతో తిరిగి పంపిస్తాను అని చెప్పినటువంటి ఆ మాటలు విన్నవాడాయి. వారందరూ వచ్చి యాకోబుతో తెలుపుగా యాకోబు పలికిన ఈ మాటలు ఉంటున్నాయి. 3 కుమారుల విషయంలో, లేక తన జీవితంలో తనకు ఎదురైనటువంటి ఆ పరిస్థితుల విషయంలో దాన్ని ఎలాగో ఆయన గుర్తించిన వాడుగా ఉన్నాడంటే అనుకూలత లేనటువంటి స్థితి, వ్యతిరేకతతో కూడినటువంటి ఆ పరిస్థితి తన ఎదుట ఉన్నట్లు ఆయన గుర్తించిన వాడై ఆయన పలుకుచున్న మాటలుగా మనం చదువుకున్నటువంటి ఈ మాటలు మన కొరకున్నాయి. చివరి భాగంలో మనం చదువుకున్నాం చూడండి, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నది. జీవితమందు నాకు విరోధమైనటువంటివిగా ఈ పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. వీటిని నేను తట్టుకోలేను, వీటికి నిలిచి నేను సాగలేను అనే భావనతో ఇవన్నీ కూడా నాకు ప్రతికూలమైనవిగా, వ్యతిరేకమైనవిగా ఉన్నాయనే భావన యాకోబు ఈ భాగంలో మాట్లాడుట మనం గమనిస్తూ ఉంటున్నాం. మనం చదువుకున్న 2వ భాగానికి మనం వచ్చినట్లయితే హిజ్కియా రాజును గురించి ఇక్కడ మనం చదువుతాం. ఈ అధ్యాయంలో హిజ్కియాకు ఎదురైనటువంటి స్థితిని గురించి దేవుని పరిశుద్ధాత్మ మన కొరకై వ్రాయించాడు. ప్రారంభంలో మనం చూసినట్లయితే హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలిగిందట. ఆయన దేహంలో ఒక వ్యాధి కలిగింది. ఆ వ్యాధి ఆయన మరణానికి దారి తీసేదిగా ఉంటూ ఉన్నది. కానీ దేవునికి స్తోత్రం,
ఆయన దేవుని యొద్ద కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. మనం ఎరుగుతాం ఈ సంగతులన్నీ. దేవునికి మొర్ర పెట్టిన వాడుగా ఉంటున్నాడు. దేవుడే ఆశ్చర్యకరముగా హిజ్కియాకు స్వస్థతను అనుగ్రహించిన వాడై ఆయన ఆయుష్ను పొడిగించిన వాడుగా ఉండుట దేవుని వాక్యం మనకు తెలియచేస్తాం. ఆయన మరణ గడియను ఆయన పొడిగించాడు. మరొక 15 సంవత్సరాల పాటు వయస్సును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. తన ప్రార్థన ఆలకించిన వాడై దానిని జ్ఞాపకం చేసుకుంటూ 16వ వచనంలో ఆయన పలికిన మాట మనం గమనిస్తున్నాం. ప్రభువా, వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది అంటున్నాడు. వీటి వలన మనం ప్రశ్నించుకున్నట్లయితే 15వ వచనం చూడండి. ఆయన చెప్తున్న మాటలు మన కొరుకున్నాయి. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అంటున్నాడు. దీనిని బట్టి మనుషులు జీవిస్తారట. దేని వలన నా ఆత్మ జీవించేదిగా ఉన్నది అని ఆయన తెలుపుతున్నాడని మనం గమనించినట్లయితే 15వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు ఇలాగున, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. హీ ప్రామిస్డ్ మీ అండ్ హీ ఫుల్ఫిల్డ్ దట్ ప్రామిస్ అనే భావం ఇంగ్లీష్లో మనం చూసే వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాగ్దానం ఆయన పొందినవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము నాకు ఆయన అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన వాగ్దానమును నా పట్ల నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయన వాగ్దానమును బట్టి, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును బట్టి మనుషులు జీవించేవారుగా ఉన్నారంటున్నాడు. నా ఆత్మ కూడా జీవించును అంటున్నాడు. హిజ్కియా అనుభవంలో కూడా మనం గమనించినట్లయితే ఆయన కూడా వ్యతిరేకమైనటువంటి స్థితి, నెమ్మదితో లేనటువంటి ఆ పరిస్థితి ఆయనకు ఎదురుగా ఆయన దేవునికి మొరపెట్టిన వాడుగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు 15వ వచనంలో, ఆయన నాకు మాట ఇచ్చెను అంటున్నాడు. దేవుని యొద్ద కనిపెట్టగా, దేవుని యొద్ద ఎదురు చూచిన వాడుగా ఉంటుండగా దేవుని మాట ఆయన పొందినవాడుగా ఉన్నాడట. దేవుని యొక్క వాగ్దానమును ఆయన పొందినవాడుగా ఉంటున్నాడట. వాగ్దానము పొందడం మాత్రమే కాదు, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును కూడా ఆయన అనుభవించిన వాడుగా ఉంటున్నాడు. వీళ్ళ మన జీవిత పరిస్థితులు కొన్నిసార్లు ఊహించినవిగా, మనకు విరోధ భావంతో కూడినవిగా, మనకు వ్యతిరేకమైనవిగా ఉన్నట్లుగా నీవు నేను కూడా మన జీవితాలలో అనుభవించే వారంగా ఉంటున్నాం. మన జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లుగానే సాగు. మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎన్నో మనకు ఎదురయ్యేది మనం చూస్తున్నాం. అవి వ్యతిరేకమైనటువంటి పదాలుగా, భావనలుగా ఉండేది కూడా గుర్తించే వారంగా ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలంగా నీవు నేను కలిగి ఉన్నది ఈ భాగంలో హిజ్కియా మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఆయన మాట, ఆయన వాగ్దానం, దేవుని వాక్యంలో మనకు ఎన్నో వాగ్దానములు మనం కలిగిన వారంగా ఉన్నాం. ఆ వాగ్దానములు ఇచ్చినవాడు నమ్మతగినటువంటి వాడు కనుక వాటిని నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చేవాడుగా ఆయన ఉంటున్నాడు. అందుచేత ఆయన వాగ్దానములు మనం పట్టుకొని ఆ వాగ్దానముల నెరవేర్పు కొరకై ఆయనను ప్రతిమాలుకుంటూ, ఆయనను వేడుకుంటూ, ఆయన ఇచ్చే కృపను బట్టి మన జీవితాలలో ముందుకు సాగే వారంగా ఉండాలనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. హిజ్కియా యొక్క అనుభవం అది మనకు తెలియచేస్తూ ఉంటున్నది. ప్రియులారా, 16వ వచనంలో ఆయన చెప్పిన మాటలు మళ్ళా చూడండి. ప్రభువా, వీటి వలన అనగా నీవిచ్చినటువంటి ఆ వాగ్దానమును బట్టి, ఆ వాగ్దానమును నీవు నెరవేర్చిన వాడుగా ఉన్నందుచేత, నీవిచ్చిన వాగ్దానమును బట్టి నా ఆయుష్ను నీవు పొడిగించావు. నేను ఈ లోకముందు ఇంకా జీవించుట కొరకైనటువంటి ఆ స్థితిని, ఆ అవకాశాన్ని నీవు నాకు అనుగ్రహించావు కనుక మనుషులు జీవిస్తారు, నా ఆత్మ జీవించుచున్నది అని హిజ్కియా ఈ మాటల ద్వారా మనకు తెలియచేయుచున్నట మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇలాగున యాకోబు అనుభవంలో, హిజ్కియా అనుభవంలో వారికి ఎదురైనటువంటి ఆ పరిస్థితులు వ్యతిరేకమైనవిగా ఉన్నాయి. నెమ్మది కలిగింప లేనివిగా ఉంటున్నాయి, ఆతృత కలిగించేవిగా ఉంటున్నాయి. కానీ మనం చూస్తాం, దేవుడు తన
ఉద్దేశములు నెరవేర్చువాడుగా ఉంటూ ఉన్నందుచేత తన ఇచ్చినటువంటి ఆ వాగ్దానముల యొక్క నెరవేర్పు మన జీవితాలలో చూడగలిగిన వారంగా ఉన్నందుచేత యాకోబు వలె హిజ్కియా వలె మన జీవితాలలో చక్కగా మనం ముందుకు సాగగలిగిన వారంగా ఉన్నాము అనేది దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక కూడా మనం వచ్చినట్లయితే అపొస్తలుడైన పౌలు ఈ భాగంలో ఆయన తెలుపుతున్న మాటలు మన కొరకై ఉంటున్నాయి. జీవితంలో ఎదురయ్యే అనేక సంభవాలు లేక పరిస్థితులను గురించి ఈ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. 35వ వచనం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా అంటున్నా. ఇవన్నీ కూడా మానవుల అనుదిన జీవితాలలో ఎదురయ్యే పరిస్థితులు. హింస అనేది, శ్రమ అనేది, ఉపద్రవం అనేది, కరవు అనేది, వస్త్రహీనత అనేది మానవులంగా శరీరం ఈ లోకంలో జీవించుతుండగా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో వీటిని ఎదుర్కొనే వారంగా మనం ఉంటూ ఉన్నాం. అవి అనేక సార్లు కృంగదీసేవిగా మన జీవితాలలో ఉండేది మనం ఎరుగుదాం. నెమ్మది లేనటువంటి స్థితిని అవి కలుగు చేసేది మనం ఎరుగుదాం. కానీ పౌలు అంటున్నాడు, ఇవన్నీ కూడా మనం ఎదుర్కొనే వారముగా ఉంటూ ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నా అంటే అత్యధిక విజయము పొందగలిగిన వారంగా మనం ఉన్నాము అంటున్నాడు. 37వ వచనంలో ఆ మాట మనం చదువుకున్నాం కదా. అయినను అనగా ఈ జీవిత పరిస్థితులన్నీ కూడా ఒకవేళ ఇబ్బంది పెట్టేవిగా, బాధ కలిగించేవిగా, శ్రమ కలిగించేవిగా, నెమ్మది లేకుండా చేసేవిగా, మనకు ఎదురయ్యేవిగా స్థితి మనం కలిగి ఉన్నా కూడా అంటూ ఆయన మాట్లాడుతున్నాడు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము అంటున్నాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనకు ఎదురయ్యే అనుభవాలుగా ఉంటున్నాయి. అయినా కూడా విజయము మనం పొందే స్థితి మనకున్నదని ఈ భాగంలో పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులారా, అత్యధిక విజయము పొందుతున్నాము అంటున్నాడు. ఎందుచేత నన్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ సబ్డ్యూ అస్ అని ఒక భక్తుడు పలుకుతున్నాడు. ఈ బాధ, శ్రమ, వేదన లేక కరువు, వస్త్రహీనత, ఉపద్రవం అనే మనకు ఎదురైనా సరే వీటిలో ఏమీ కూడా మనలను లోబరుచుకోలేవు, మనను కృంగదీయలేవు. వాటన్నిటిని మనం అధిగమించి వెళ్ళగలిగిన వారంగా మనం ఉన్నామనే మాట ఈ భాగంలో తెలియచేస్తున్నాడు పౌలు. దేనిని బట్టి అంటే మనలను ప్రేమించుచున్న వానిని బట్టి. మన సొంత శక్తిని బట్టి కాదు, మన సొంత అనుభవాన్ని బట్టి కాదు, లేక మనం కలిగి ఉన్న స్థితిగతులను బట్టి కాదు. అవన్నీ కూడా కొన్నిసార్లు మనకు ఏమాత్రము సహాయపడలేనివిగా ఉంటాయి. మనం ఎదుర్కొనే ఇబ్బందులలో కూడా అవి మనల్ని విడిపించలేనివిగా ఉంటాయి. అవి శరీరరీతిగా మన శక్తికి మించినవిగా కొన్నిసార్లు ఉంటాయి. అయినా సరే అవి మనలను లోబరచ జాలవు అంటున్నాడు. ఎందుకనగా మనతో ఉన్నవాడు, మనలను ప్రేమించుచున్నవాడు శక్తిమంతుడిగా ఉన్నాడు, వాటి మీద జయమిచ్చువాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన జయించిన వాడుగా ఉన్నాడు కనుక. మనం ఎరుగుదు కదండి, యోహాను సువార్తలో ప్రభు పలికిన మాటలు. మేడ మీద గదిలో ఉంటుండగా శిష్యులతో ఆయన పలికాడు, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. ఆయన యొక్క జీవితం 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించిన ఆ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే నీవు నేను ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వారంగా ఈ లోకంలో జీవిస్తున్నామో అట్టి అనుభవాలన్నీ కూడా మానవుడిగా ఆయన ఎదుర్కొన్నవాడుగా ఉన్నాడు. అయినా సరే వాటిలో ఏవి కూడా ఆయనను కృంగతీసినవి కాదు. ప్రియులారా, ఆయన జీవితం ఒక విశిష్టమైనదిగా ఉన్నది, ప్రత్యేకమైనదిగా ఉన్నది. ఆయన జీవితాన్ని గురించి దేవుని వాక్యం తేటగా మనకు వివరించేదిగా ఉన్నది. ఆయనకు ఎదురైన పరిస్థితులన్నిటిలో తగిన రీతిగా స్పందించిన వాడుగా ఉన్నాడే కానీ కృంగిపోయిన వాడుగా ఎన్నడూ లేడు, చింతించిన వాడుగా ఎన్నడూ లేడు, ఆతృత పడిన వాడుగా ఎన్నడూ ఆయన మనకు కనబడ్డాడు. కొన్నిసార్లు ఒకవేళ పరిస్థితి మానవికంగా ఇబ్బందికరమైనదిగా ఒకవేళ కనబడినా
ఏకాంతముగా దేవుని యొద్ద వెళ్ళి ఆయన ప్రార్థన చేసిన వాడుగా దేవుని వాక్యాన్ని గురించి మనకు తెలియచేస్తుంది. ఆయన దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించాడు. అవసరమైన కొన్ని సందర్భాల్లోనే తన దైవ శక్తిని ఆయన కనుపరిచి తానెవరో నిరూపించుకున్నవాడుగా ఉన్నాడు. కానీ 33 సంవత్సరాల జీవిత కాలంలో ఆయన జీవితం చక్కని మాదిరి అయిన జీవితంగా మనకున్నది. అవసరమైనప్పుడు కన్నీరు కార్చాడు ఆయన కదండి. సంతోషకరమైన పరిస్థితుల్లో అందరితో కలిసి ఆనందించిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవితపు మాదిరి సువార్తలు మనకు చక్కగా వివరించేగా ఉన్నాయి. అట్టి ప్రభు మనతో ఉన్న సంగతిని పౌలు ఈ భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనను ప్రేమించుచున్నవాడు అని, తెలుగులో మనకు ప్రేమించిన అని గత కాలాన్ని సూచించే మాటగా ఉన్నది. కానీ ఇతర భాషల్లో మనం చూసినట్లయితే లవ్స్, హీ లవ్స్ అస్ అనే మాట, అది కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ ఆ సెంటెన్స్లో మనం దాన్ని చూస్తాం పిల్లరా. ఆయన మనను ప్రేమించాడు, ప్రేమించుచూ ఉన్నాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనదని మనం ఎరుగుదాం. ఇర్మియా పలికే మాట మనం చూస్తాం. అది నిత్యము మన ఎడల నిలిచి ఉండే ప్రేమగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తాం. మనలను ప్రేమించుచున్నవాని అనేదిగా ఇక్కడ వాస్తవానికి తరచూ మనకు ఉండాలి. ఆయన మనలను ప్రేమించాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మనలను విమోచించుట కొరకాయి, దేవుని కుమారుడుగా కుమార్తెగా మనలను చేయుట కొరకాయి మన పక్షమున కలువరి శిలువలో వేలాడి తన అమూల్య రక్తమును ధారపోసిన వాడిగా ఉన్నాడు. శిలువలో ఆయన జరిగించినటువంటి ఆ కార్యమును బట్టి, శిలువలో ఆయన ధారపోసిన ఆ రక్తమును మన పాపమును కడుగుట ద్వారా నిన్ను నన్ను ఆయన దేవుని బిడ్డగా మార్చిన వాడై ప్రియులు జ్ఞాపకం చేసినట్లు మనం ఆయనను అంగీకరించినందుచేత దేవునికి కుమారులుగా మనం చేయబడ్డాం. ఆయన శిలువలో జరిగించిన ఆ గొప్ప కార్యమును బట్టి, శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆయన సమాధిలో ఉంచబడి 3వ నాడు సజీవుడుగా తిరిగి లేచింది దేవుని వాక్యం మనకు తెలియచేస్తాం. ఆ గుర్తులలో మనం పాలు పొందాం కదా. అవి మన ప్రభు యొక్క పునరుద్ధానమును, ఆయన పరలోకానికి ఆరోహణుడై వెళ్ళినటువంటి స్థితిని, నేను వచ్చు పర్యంతము వీటిలో పాలు పొందండి అనే జ్ఞాపకం చేసేవిగా అవి ఉంటుండగా ఆయన తిరిగి రానై ఉన్నాడు అనే సంగతులను జ్ఞాపకం చేసేది మనం కలిగిన వారంగా ఉంటున్నాం. పౌలు అంటున్నాడు ఇక్కడ, మనలను ప్రేమించుచున్న వాని ద్వారా జీవిత పరిస్థితులన్నిటిలో కూడా చక్కగా సాగి వెళ్ళగలిగినటువంటి వారంగా మనం ఉన్నామంటున్నాడు. అందుచేతనే వీటిలో ఏవి కూడా ఆ ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు అనేది ఈ భాగమంతా కూడా ఆయన వివరించుతున్నటువంటి మాటగా మన కొరకై ఉన్నది. ప్రియులారా చూడండి, 38, 39 వచనాలు కూడా చదువుతాను. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము అనే పౌలు తేటగా ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు, సిలువలో తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. అంతటితో ఆయన ప్రేమ నిలిచిపోయింది కాదు ప్రియులారా. ఈ ప్రేమ మన అనుదిన జీవితాలలో కొనసాగుచున్న ప్రేమగా ఉన్నది. ఆయన ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడే వాడుగా ఉంటున్నాడు పరలోకమందు. తన ప్రేమను మన ఎడల ఇంకనూ కనపరచువాడుగా ఉంటున్నాడు. కనుకనే ఆయనిచ్చే ఆ శక్తిని బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి జీవిత పరిస్థితులన్నిటిలో కూడా చక్కగా సాగి వెళ్ళగలిగే స్థితి మనకు కలిగేదిగా ఉన్నది అని ఈ భాగంలో పౌలు వివరిస్తుంటున్నాడు. ప్రియులారా, హెబ్రీ పత్రికలో చూడండి, మనం ఎరిగిన మాటలు ఒకటి చదువుతాను. ప్రభువు ఇప్పుడు పరలోకమందు ఆసీనుడై ఉండగా ఆయన ఏమి చేయుచున్నవాడుగా ఉన్నాడో ఈ భాగంలో మనం కలిగిన వారంగా ఉంటున్నాం. 4వ అధ్యాయం మనం ఎరుగుదాం. 14, 15, 16 వచనాలలో ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడిగా దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడనే మాటలు ఈ భాగంలో పౌలు వ్రాస్తుంటున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు?
లేక ఆయన ఎట్టి స్థితి కలిగిన వాడుగా ఉన్నాడో 15-16 వచనాలు చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హీ వాస్ టచ్డ్ బై అవర్ ఇన్ఫర్మిటీస్ అనే మాట ఇంగ్లీష్లో మనం చూస్తాం. ఒక భక్తుడు దాని గురించి మాట్లాడుతూ, హీ ఈస్ టచ్డ్ బై వాట్ టచెస్ అస్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనకు ఏది ఎదురయ్యేదిగా ఉన్నదో దాన్ని మనం ఎదుర్కొంటూ ఉండగా, అనుభవిస్తూ ఉంటుండగా, ఆ స్థితిలో సాగుచుంటుండగా, ఈ లోకమందు ఉండగా అట్టి అనుభూతి ఆయన పొందినవాడు మాత్రమే కాదు, దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండి కూడా మన జీవిత పరిస్థితులు ఆయనను తాకుచున్నటువంటి ఆ అనుభవం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడనేది ఈ భాగాన్ని గురించి వివరిస్తూ ఒక భక్తుడు తెలియజేశాడు. He is touched by what we are touched in our own lives. మనకెదిరే జీవిత స్థితిగతులు ఆయన ఎరిగినవాడు, చూచుచున్నవాడు, అట్టి అనుభవము కలిగినవాడు. ఆ స్థితిలో మనం సాగుచూ ఉండగా, ఆ స్థితిలో మనం ఆయన కొరకు ఆయన నమ్మకంగా ధైర్యంగా సాగేదాని కొరకైనటువంటి సహాయమును అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కొన్నిసార్లు మన ప్రియులు ఎవరైనా ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు వారి పట్ల మనం జాలి చూపే వారంగా ఉంటాం, వారికి సహాయపడాలనే మనసు కలిగిన వారంగా ఉంటాం. కానీ అవసరమైన రీతిలో వారి ఇబ్బందులో పాలు మనం పొందే వారంగా అనేక సార్లు ఉండలేము. అట్టి అనుభవం మనది కాదు. వారి బాధ కొంత మనం పొంది ఆ బాధలో వారితో పాటు ఒకవేళ కన్నీరు పెట్టే వారంగా ఉండగలమేమో, కానీ దాని వలన కలిగే ఆ బాధను వారి నుండి మనం పొందే ఆ స్థితి మానవులంగా మనం లేని వారంగా ఉంటున్నాం. అయితే మన ప్రభు అట్టివాడు కాదు. ఆయన తన ప్రేమను మన ఎడల కొనసాగించుచున్నవాడుగా ఉంటున్నాడు. తన ప్రేమను బట్టి నీ అనుభవం నా అనుభవం ఎరిగిన వాడై, నీ ఇబ్బంది నా ఇబ్బంది, మన వ్యతిరేక పరిస్థితులన్నీ కూడా ఎరిగిన వాడై, దాని వలన కలిగే ఆ బాధను ఆయన రుచి చూడగలిగిన వాడుగా ఉండట దేవుని వాక్యంలో మనం చూస్తాం. పిల్లారా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం ఎరుగుదాం కదండి. ఆ సందర్భం మనం ఎరిగిందే. లాజరు చనిపోయి 4 దినాలు అయింది, సమాధిలో ఉంచబడ్డాడు. ఆయన ఆలస్యముగా వారి యొద్దకు వెళ్ళుట మనం ఆ భాగంలో చూస్తాం. సోదరులు, ప్రభువా ఇప్పటికే 4 దినములు అయిపోయింది, సమాధిలో లాజరును పెట్టి దుర్వాసన కొట్టే అవకాశం ఉంది అని తెలియచేసిన మాటలు మనకు అక్కడ ఉన్నాయి. సోదరులు ఇద్దరు కన్నీటితో ఉన్నది మనం ఎరుగుదాం. ప్రభు ఆ స్థలానికి వెళ్ళాడు, ఆయన కన్నీరు పెట్టెను అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారి కన్నీటిలో ఆయన పాలు పొందినవాడుగా ఆ భాగంలో ఆయన ప్రభువుని మనం గుర్తిస్తాం. పిల్ల వారి బాధ ఎరిగిన వాడై, వారి బాధ ఎంత మూల్గుతో కూడినదో ఎరిగిన వాడై ఆయన మూల్గిన వాడుగా ఉన్నాడు. వారి వలె కన్నీరు ఆయన కార్చిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. తనలో ఉన్న ఆ గొప్ప దైవ శక్తిని ఆయన అక్కడ కనుపరిచిన వాడై లాజరు బయటకు రమ్మని ఆయన పిలిచిన సంగతి ఆ భాగంలో మనం గమనించే వారంగా ఉంటున్నాం. ఆ దిన ఆ మరియ మార్తల కన్నీరు ఆయన దానిలో పాలు పొందినటువంటి ఆ ప్రభు, వారి మూల్గులో ఆయన పాలు కలిగి దానిని అనుభవించినటువంటి ఆ ప్రభు ఈనాడు పరలోకమందు దేవుని కుడి పార్శ్వమున సర్వ అధికారము శక్తి కలిగిన వాడై ఉండి నీ మూల్గును నా మూల్గును, నీ బాధను నా బాధను, మనందరి వ్యతిరేక పరిస్థితులన్నిటినీ కూడా ఆయన చూచుచూ ఉన్నవాడు, ఎరిగి ఉన్నవాడు, మన పట్ల ప్రేమ చూపి మనకు సహాయం చేయగలిగిన వాడుగా ఆయన ఉన్నాడని ఈ భాగంలో పౌలు వివరించుట మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి 16వ వచనంలో ఆయన ఇంకా మాట్లాడుతున్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము అంటున్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు, సర్వశక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభు ఆయన ఎద్దుకు చేరిన వారి
జీవిత పరిస్థితులలో సహాయం చేయట కొరకాయి కనికరమునిస్తాడట, కృపనిస్తాడంట. కనికరం అనేది కంపాషన్ అని ఇంగ్లీష్లో మనం చెప్పుకుంటాం. జాలి చూపేది, దయ చూపేది. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని అందులో లీనమైనటువంటి ఆ అనుభూతి పొంది జాలి దయ చూపగలిగే ఆ స్థితి కనికరమును ఆయన అనుగ్రహించుట అనేది తెలియచేసేదిగా మనం చూస్తాం. ఆయన ఈ లోకంలో జీవించిన కొన్ని సందర్భాలలో చేరి వచ్చిన వారి మీద ఆయన కనికర పడెను అనే మాటలు మనం సువార్తలలో కొన్నిటిని మనం చూస్తాం. తర్వాత మీరు చూడండి, కొన్ని సందర్భాలలో 5 రొట్టెలు 2 చేపలు చేరి వచ్చిన వారందరికీ ఆశీర్వదించి పట్టేదానికి ముందుగా ప్రజలందరూ చేరి వచ్చి అనేక మందిగా 3 దినములు ఆయన చెప్పుచున్న మాటలు వింటున్నటువంటి ప్రజలందరినీ చూచిన వాడై హీ హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ అనే మాట అక్కడ మనం చూస్తాం ప్రియులారా. ఆయన వారి మీద జాలి పడ్డాడు. ఎందుకు? 3 దినములు ఆహారం లేని వారుగా వీరున్నారు. ఇలాగే వారు తిరిగి వెళ్ళినట్లయితే సొమ్మసిల్లి పడిపోయే స్థితిగా వారి స్థితి ఉన్నది అని ఆయన ఎరిగిన వాడై వారి మీద జాలి చూపాడు, కనికరము చూపాడు. వారి యొద్ద ఉన్నటువంటి ఒక చిన్న బాలునికి సరిపోయే ఆహారాన్ని అందరి కొరకు కదండి ఆశీర్వదించి విస్తారముగా పంచిపెట్టిన స్థితి ఆ భాగంలో మనం చూస్తాం. వారందరూ కూడా తృప్తిగా లేక ఆ సరిపడా వారు భోజనం చేసిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. మిగిలిన ముక్కులను పోగు చేయమన్నాడు ప్రభు. 12 గంపల ముక్కులు వారు పోగు చేసింది మనం ఎరుగుదాం. దేవుడు సమృద్ధిగా అనుగ్రహించినటువంటి దానిలో ఏ కొంచెం కూడా వృధాగా పోకూడదు అనేది అక్కడ మనం గమనించి నేర్చుకునే వారంగా ఉంటున్నాం ప్రియులారా. వారి మీద జాలి పడ్డాడు, కనికరం చూపాడు. వారి స్థితి ఎరిగిన వాడుగా ఉన్నాడు కనుకనే ఆ వారు ఉన్నటువంటి ఆ స్థితిలో వారిని నిలువబెట్టుట కొరకాయి, పడిపోకుండా వారిని ఆదరించుట కొరకాయి, తిరిగి వారు వారి వారి స్థలాలకు చేరుట కొరకు శక్తి పొందుట కొరకాయి ఆ సమయంలో వారి అవసరమును తీర్చిన వాడుగా ప్రభు ఉండుట మనం చూస్తాం. ఇలా ఇంకా వేరే సందర్భాలు కూడా దేవుని వాక్యంలో మనకున్నాయి. సమయం అయిపోతుంది. జాలి పడినవాడుగా ఉన్నాడు, కనికరము చూపిన వాడుగా ఉన్నాడు. ఈ లోకంలో నరుడుగా జీవించిన దినాలలో ఈనేడు కూడా ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైనటువంటి శక్తిగల ప్రభువుగా ఉన్నాడు. సమస్తము ఆయన అధీనములో ఉంటూ ఉన్నది. ఆయన నీ స్థితిని నా స్థితిని మన జీవిత అనుభవాలను ఎరిగినవాడు, సూచుచూ ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, అవి ఎంత భారమైనవిగా ఉంటాయో, వాటి వలన నెమ్మది లేని స్థితి మనకు ఎలా కలిగేదిగా ఉన్నదో ఆయన ఎరిగినవాడు కనుక, అనుభవపూర్వకముగా ఎరిగినవాడు కనుక ఆ స్థితిలో ఆయన కొరకు నిలువబడ్డానికి, బలహీనమై కృంగిపోకుండా ఉండడానికి, ఆ పరిస్థితిలో పౌలు చెప్పినట్లు జయము కలిగి సాగేదాని కొరకాయి ఆయన శక్తిని తన కనికరము ద్వారా అనుగ్రహించేవాడుగా ఉన్నాడనే మాట ఈ భాగంలో మనం గుర్తించగలిగిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన తన కనికరాన్ని అనుగ్రహిస్తాడు, ఆ తరువాత కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు అనే మాటలు ఇక్కడ మనం చూస్తాం. ప్రియులారా, సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదు మాట్లాడు. ఆయన కనుకరుము అనుగ్రహించేవాడు, జాలి మన పట్ల చూపేవాడు. అంత మాత్రమే కాదు, ఆయన కృప మనకు అనుగ్రహించేవాడు. ఆయనే దేవుని యొక్క కృపగా ఈ లోకానికి దిగి వచ్చాడనేది తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు పలికే మాటలుగా మనం చూస్తాం. దేవుని కృప మనకు ప్రత్యక్షమాయను అని అక్కడ ఆ భాగంలో ఆయన వివరిస్తున్నాడు. చూడండి, ఆ మాటలు చదువుకొని మనం ముందుకు సాగి వెళ్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడనే యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఏమి బోధించున్నది? 12వ వచనం చూడండి, లేక 11 నుంచి చూడండి. ఎలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు
దేవుని కృపగా మనకు ఈ లోకమందు ప్రత్యక్షమయ్యాడు. హీ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో. ఆయనే దేవుని కృప. దేవుడు ఆయనను ఉచితముగా మనకు కృపగా అనుగ్రహించాడు. మనలను రక్షించుట కొరకాయి రక్షణ కార్యాన్ని సిలువలో ఆయన ముగించాడు. దేవుని కృపగా ఉన్న ఈ యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలలో బోధించుచున్నవాడుగా ఉన్నట్లు పౌలు ఈ భాగంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ వచనంలో చూడండి, చివరి భాగంలో బోధించుచున్నది అంటున్నాడు. మనకు బోధించుచున్నది. ఏమి బోధించుచున్నది? ప్రత్యక్షమైనటువంటి దేవుని కృప మనకు బోధించుచున్నది అనే మాట మనం చూస్తాం. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ టీచింగ్ అస్ అని ఇంగ్లీష్లో మనకు ఉన్నది ప్రియులారా. దేవుని కృపగా ఆయన నీకు నాకు బోధించేవాడు, నేర్పేవాడు, నడిపించేవాడు, మన జీవిత పరిస్థితుల్లో సహాయపడేవాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో. ఆయన బోధించుచున్నవాడుగా ఉన్నాడు అంటున్నాడు. ఏమి బోధిస్తున్నాడట? 2 సంగతులు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు ప్రియులారా. 12వ వచనంలో భక్తిహీనతను, ఈ లోక సంబంధమైన దురాశలను విసర్జించాలి అని బోధించేవాడుగా ఆయన ఉన్నాడు. తన జీవితంలో దానిని తేటగా జీవించి చూపినవాడుగా ఆయన ఉంటున్నాడు. 2వదిగా మనం గమనించినట్లయితే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని బోధించుచున్నాడు అనేది ఈ భాగంలో పౌలు తెలియజేస్తున్నాడు. మనం కొన్నిటిని విడిచిపెట్టాలి అని ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. తన జీవితం ముందు దానిని నిరూపించి మనకు చూపినవాడుగా ఉన్నాడు. 2వదిగా కొన్నిటిని అనుసరించాలి అని ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. అవేంటి? స్వస్థ బుద్ధితో మనం బ్రతకాలని, నీతితో బ్రతకాలని, భక్తితో జీవించాలని బోధించేవాడు. పేతురు పలికిన మాటలు మనం ఎరుగుతాం కదండి. 1 పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మన ఎదుట ఒక మాదిరి ఉంచిపోయారని క్రీస్తు ప్రభు జీవితాన్ని గురించి అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక చక్కని మాదిరి ఉంచిపోయాడు. ఆయన శ్రమ పొందిన సందర్భంలో మాత్రమే కాదు పీడ, ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా ఆయన జీవించిన ఆ విధానం ఒక మాదిరిగా దేవుని వాక్యం మనకు చూపేదిగా ఉంది. నీ వలె నా వలె మనుషుల వలన ద్వేషింపబడినప్పుడు, లేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, వ్యతిరేక పరిస్థితులు తన ముందుంటూ ఉన్నప్పుడు ఆయన ఏ రీతిగా జీవించాడో లేఖనాలలో తేటగా మన కొరకై వ్రాయించబడి అవన్నీ మనకు ఉదాహరణగా మాదిరిగా ఇవ్వబడ్డాయి. ఆయన వైపు చూస్తూ ఆ మాదిరిలో నుండి మనం నేర్చుకుంటూ ఆయన వలె నిబ్బరముగా మనం జీవించుట దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కదండి. ఆయన జీవించిన ఆ విధానం నిబ్బరమైనటువంటి స్థితి. ఏ సందర్భంలో కూడా జీవితం ముందు తొణికినటువంటి పరిస్థితి ఆయనలో మనకు కనబడదు. నెమ్మదిగా తన జీవితాన్ని కొనసాగించారు. శిష్యులతో ప్రయాణం చేస్తున్న సందర్భాలు కూడా మనం ఎరుగుదాం కదండి. తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ భయముతో నిండి ఉన్నప్పుడు ప్రభు అయితే ఆమరమున తలవాల్చుకొని కదా నిద్రపోతున్న సంగతి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తుఫాను ఆయనకు ఏమాత్రమో కలత కలిగించలేకపోయింది. ఎందుకనగా సమస్తము ఆయన చేతిలో ఉన్నది కనుక. అట్టి ప్రభు మన ప్రభువుగా ఉన్నాడు. ఆయన దేవుని కుడి పార్శ్వమున సింహాసనాసీనుడై ఉన్నాడు. మన స్థితిగతులు ఎరిగినవాడుగా ఉన్నాడు. మన ఎడల ప్రేమ చూపుచూ ఉన్నాడు. ఆయన ప్రేమ రక్షణ కార్యంతో ముగిసింది కాదు ప్రియుడా. మన జీవితాంతము వరకు మనలను ప్రేమించుచూ ఉన్నటువంటి ప్రభు ఆయన. కనుకనే పౌలు అంటున్నాడు ఆ మాటలలో, మనలను ప్రేమించుచున్న వానిని బట్టి అత్యధిక విజయము పొందేవరంగా ఉండమంట. మనలను ఆయన ప్రేమించుచూ ఉన్నందుచేత ఎదురయ్యే శ్రమ, బాధ, ఇబ్బంది, ఇరుకు లేక ఇంకా ఏ ఉగ్రత అయినా సరే
మనలను కృంగదీయలేవు, మనలను లోబరుచుకోలేవు, మనలను అణిచివేయలేవు అనేది పౌలు ఈ భాగంలో తెలియచేస్తున్న మాటగా మనం గమనిస్తుంటున్నాం. యోబు యొక్క అనుభవం నాకు జ్ఞాపకం వస్తుంది. మనందరం ఎరిగిన అనుభవమే కదండి. సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆయన ఎట్టి స్థితి కలిగిన వాడో దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎంత దీన స్థితికి ఆయన దిగజార్చబడిన వాడుగా ఉన్నాడో కూడా మనం చూస్తాం. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా ఆయన నెమ్మదిగా ఉన్నాడా అంటే నెమ్మది లేనటువంటి స్థితి. దేహమంతా కూడా పుండ్లు, దురద, బాధ, ఇబ్బంది. అట్టి స్థితిలో ఆయన జీవించిన జీవితం దేవుని వాక్యాన్ని తెలియచేస్తుంది. ఎందుచేతనగా ఆయన పలికే మాటలు మనం ఎరుగుదాం. నా విమోచకుడు సజీవుడు, సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఈ బాధలో కూడా ఆయన నన్ను కాపాడగలిగిన వాడు. ఒకవేళ ఈ బాధలో నేను, ఈ స్థితిలో నేను ఈ లోకాన్ని నా తోటి, నా కుటుంబంలోని వారెవరే విడిచిపెట్టవలసి వచ్చినా సరే నేను ఆయనను చూస్తాను అని ఆ గొప్ప నిరీక్షణ కలిగిన వాడుగా యోబు ఉండుట మనం చూస్తాం. మన ప్రభు మన పక్షమున దేవుని కుడి పార్శ్వమున ఉండగా మన జీవిత పరిస్థితులు ఒకవేళ ఇబ్బందికరమైనవిగా యాకోబు వలె ఉన్నా, వ్యతిరేకమైనవిగా యాకోబు కనబడినట్లు మనకు కనబడిన, బాధ లేక ఇబ్బంది కలిగించేవిగా హిజ్కియాకు కనబడినట్లుగా మనకు కనబడేవిగా ఉన్నా, లేక పౌలు చెప్తున్నటువంటి ఈ మాటలలో ఉన్నట్లు మనకు ఎదురయ్యేది ఇబ్బంది అయినా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వాటన్నిటిలో కూడా మనం వాటికి లోబడని అవసరం లేకుండా యోబు వలె చక్కగా సాగి వెళ్ళగలిగిన వారంగా ఉన్నామనేది భక్తుడు మనకు తెలుపుతున్న మాటగా ఉన్నది. దేనిని బట్టి అంటే మన శక్తిని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు, మన గత అనుభవాన్ని బట్టి కాదు, మన స్థితిగతులను బట్టి కాదు, మనము కలిగి ఉన్న ఆ ప్రభువును బట్టి, మన పట్ల ప్రేమ చూపుచూ ఉన్నటువంటి ఆ ప్రభువును బట్టి. ఆయన మన స్థితిగతులు ఎరిగినవాడు, అవసరమైనటువంటి సమయంలో కనికరము ఇవ్వగలిగినవాడు, జాలి మన పట్ల పడగలిగినవాడు, ఉచితముగా కృపను అనుగ్రహించిన వాడై మనలను నిలువబెట్టగలిగినటువంటి సమర్థుడు. ఆయన అట్టి ప్రేమ మన యందు చూపుచూ ఉన్నందుచేత పౌలు అంటున్నాడు, ఏది కూడా మనలను బలహీనపరచుచాలు అనే మాటలతో ఆయన ముగిస్తూ, ఇట్టి ప్రేమ నుండి ఇవేవి కూడా మనలను ఎడబాప నేరవు అనే మాటలు ఆ భాగంలో పౌలు పలుకుట మనం గమనిస్తున్నాం. పిల్లారా, ఆయన చూపిన ఆ ప్రేమ అద్వితీయమైనటువంటి ప్రేమ, మన అనుదిన జీవితాలలో ఆయన చూపుచున్న ప్రేమ, అది శాశ్వతము నిలిచి ఉండే ప్రేమ, అది నిత్యమైన ప్రేమ. మన రేపటిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు, మరుసటి క్షణాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక ఆయనందు మనం ధైర్యం కలిగి ఉందాం. ఏమి జరుగునైనదో అనే చింతించవద్దు అనే మాటలు ప్రభు కదండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పలుకుట మనం ఎరుగుదాం. రేపటి దినం దానిని గురించి చింతించేదిగా ఉన్నది అనేది ఆ భాగంలో పౌలు ప్రభు మాట్లాడుతున్నాడు. చివరిగా ఆయన పలుకుతూ చెప్పిన మాటలు, దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి అంటున్నాడు. అప్పుడు మీ అవసరములన్నీ ఆయన తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, మీ జీవిత పరిస్థితులన్నిటిలో కూడా ధైర్యముగా సాగడానికి కృపనిస్తాడు, కనికరమిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆ ప్రభు యొక్క ప్రేమ మన యందు ఈ రీతిగా నిలిచి ఉంటుండగా తన ప్రేమను మన పట్ల కొనసాగించుచు మానవులు ఎవ్వరూ ఎడబాప నేరనటువంటి ప్రేమ మన యందు కనపడుచున్నటువంటి ఆ ప్రభు వైపు చూద్దాం. ఆయనిచ్చే ఆ కనికరాన్ని, ఆ కృపను పొంది ధైర్యముగా మన జీవిత పరిస్థితులలో ఆయన మహిమ కొరకాయి మనం ముందుకు సాగుదాం. అలాగూ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొరకి సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. మీరు ఇచ్చిన అవకాశం కొరకై మరొకసారి మీకు అందరికీ నా వందనాలు. దేవుడు మన ఒక్కొక్కరి పరిస్థితులు ఎరిగినవాడు.
గనుక తన దాసుని జాన్ గారిని బలపరిచి సందర్భానుసారంగా యాకోబు ఆయన అనుభవించిన వేదన ఎలాగో దేవుడు ఆదరించాడు ఆ మాటలను, హిజ్కియా కూడా దేవుని మాట మీద నిలబడిన సంగతి, ఆ మాటను బట్టి ఆయన జీవిస్తూ లేక ఆత్మజీవింపు చేయబడతా ఉందని మాత్రమే గాక పౌలు రోమిలకు రాసిన పత్రికలో నుండి దేవుడు లేక మన ప్రభువు ప్రేమించిన దీన్ని బట్టి కాక ప్రేమించుచూ ఉన్నాడని చక్కటి విధంగా మనకు తేటపరిచి దేనిని గురించి చింతపడవద్దని, ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉందని, మన వంటి బాధలను ఆయన మానవ జీవితంలో సంపూర్తిగా ఎరిగినవాడు లేక అనుభవించినవాడు కనుక ఇవి మనకు ధైర్యం కలిగేలాగున పరిశుద్ధాత్ముడు వ్రాసి పెట్టడం కాక తన దాసుని ద్వారా మనతో మాట్లాడడం జరిగింది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల మా పరలోక తండ్రి, దయాళుడా, గొప్ప దేవ, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నందుకు, నీ కృపలో ఆదుకుంటూ ఉన్నందుకు, సరిగా జ్ఞానం చాలకపోయినా మా ప్రభువ మమ్మల్ని బలపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను. యాకోబు జీవితంలో నుండి మా ప్రభువ యోసేపు లేడు, షిమియోను లేడు, మీరు బెన్యామీను కూడా తీసుకుని వెళ్ళి నన్ను లేక తనను ఎంత ఇబ్బందిలో పడబెడతారని చెప్పి ఆ వేదన మా ప్రభువ యాకోబులో ఉండి మేము ఆలోచించినట్లయితే ఎంత గొప్పదో. అయినా నీవు ఆ కుటుంబాన్ని ఆదరించిన వాడు. హిజ్కియా జీవితంలో కూడా ఆయన పొందిన వేదనలో మా ప్రభువా నీ మాట మీద నిలబడినని మాతో పంచుకున్నందుకు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. నీవు ప్రేమిస్తూ ఉన్నవాడవని, కనికరము గలవాడవని, మహోన్నతుడు నా తండ్రి, మా అవసరతలన్నీ ఎరిగిన వాడవని ధైర్యపరుస్తూ ఉన్నందుకు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. నీ దాసుడు జాన్ గారిని, బిడ్డ శిరోమణిని ఆదరించి బలపరిచి ప్రభువా తిరుగు ప్రయాణంలో కూడా వారిని క్షేమంగా చేర్పించి సంఘంలోనేమి మరి ఆయా స్థలాలలో నీ సేవలో భద్రంగా సాగునట్లు బలపరచమని మీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాను. తమ కుమారుడు క్లెమెంట్ ఏమి, మా ప్రభువా కుమార్తె హదస్స ఇంటి వారేమి కనికరించమని, కావలసిన ఆదరణ దయచేయమని ప్రతిమాలుకొంచుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉంటున్న సమయంలో ప్రభువా నీ ఆదరణ దయచేయమని, ఆరోగ్యమును దయచేయమని, రాలేనటువంటి విజయ సుశీల వారిని కూడా కనికరించమని బ్రతిమాలుకొంచుంటున్నాను. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను నాయన. ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడవు. ఆరాధనలో మాతో మహోన్నత మా ప్రభువాన్ని నేను అంగీకరించడం బట్టి మాకు దయచేసిన కుమారత్వంలో ఆధిక్యతకై నేను స్తుతిస్తుంటున్నాను. మరొకసారి నాయన ప్రతి కుటుంబంలో మా ప్రభువా ఉంటున్న సమస్యలేమి, అనారోగ్య పరిస్థితులేమి ఎరిగిన దేవుడు మీ చేతులకు అప్పచెప్తూ ఉంటున్నాను. ప్రయాణం కొరకు సిద్ధపరుచుకుంటున్న డేవిడ్ ఇంటి వారిని కనికరించమని,
మా ప్రభువా, వయసుకు వచ్చిన పిల్లలు పెళ్లి కొరకు సిద్ధపడి ఉంటుండగా నీ దయ, నీ ఏర్పాటు, నీ నడిపింపు దయచేయని బ్రతిమాలుకుంటున్నాము నాయన. మా తలంపులు గాక నీ సంకల్పాన్ని నెరవేర్చుకోమని వేడుకుంటున్నాను. చిన్నపిల్లలకు చదువులో ఎదుగుదలను దయచేసి వేడుకుంటున్నాను. విధవరాళ్లను కనికరించమని వేడుకుంటున్నాను. ప్రమిళ కాలు నొప్పిలో కనికరించమని వేడుకుంటున్నాను. ఇంకా మహోన్నత మా ప్రభువా, ఆయా రీతిలుగా ముంబైలో ఉంటున్న సంఘాలేమి, ప్రాముఖ్యంగా బేతెల్, ఈ సంఘ సిద్ధపరచటలో, ఈ స్థలము సిద్ధపరచటలో నువ్వు చేసిన సహాయం బట్టి నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాను. మేము తిరిగా మా ఇండ్లకు వెళ్ళనే ఉంటుండగా ప్రభువా, ఈ వారమంతటిలో నీ కృపలో భద్రపరచమని, ప్రాముఖ్యంగా నాయన నీ దాసుడు పలికిన మాటలను మా హృదయాలలో ఫలింపజేయమని, మెండారులుగా వారిని దీవించమని, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పచెప్తూ ఘనత మహిమను నీవే పొందమని మా ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.